తిలకం, తలపై ఉన్న శిఖ మరియు చేతి పైన పచ్చబొట్టు తీసేయడానికి ఒప్పుకోకపోవడమేనట. અને પછી આ સુરત એરિયામાં વિશ્વમાં હું ઇન્ટરવ્યૂ દેવા માટે ગયેલો. અને ત્યાં એ લોકોએ મને શિખા કે ટીકા અલાઉડ નથી હોય કીધેલું નહીં. અને હું ન્યૂ મુંબઈમાં લેન્સ કાર્ડનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. అయితే ఈ దారుణమైన రూల్స్ బయటపడగానే నెటిజన్లు లెన్స్ కార్ట్ ను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇది చాలదన్నట్టు లెన్స్ కార్ట్ సీఈఓ పీయూష్ బన్సాల్ భార్య గతంలో హిందువులను, ప్రధాని మోదీని కించపరుస్తూ చేసిన ట్వీట్లు బయటపడ్డాయి. ఆ దెబ్బకి భయపడిపోయి ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నే డిలీట్ చేసుకుంది. మన దేశంలో వ్యాపారం చేస్తూ మన సాంప్రదాయాలపైనే వివక్ష చూపే ఇలాంటి ఆంక్షల పట్ల మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. లెన్స్ కార్ట్ లో జరుగుతున్న ఈ వివాదం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.